అంటే మీరు సినిమా పరిశ్రమకి రావడమే నిర్మాతగా వచ్చారు. అంటే అంతకుముందు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అన్నీ ఉన్నా మీకు. కానీ మీరు ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది మొట్టమొదటిసారి ఒక నిర్మాతగా బయటకు వచ్చారు. చాలా మంచి సినిమాలు తీశారు. కానీ నిర్మాతగా ఈ మధ్య అసలు మీరు అస్త్ర సన్యాసం చేసి అసలు సినిమా వాసనే చూడకుండా అలా ఎలా ఉండగలుగుతున్నారు? అలా ఉండడానికి గల కారణం ఏంటి? నిర్మాణం వైపు, అసలు నిర్మాణ రంగం వైపు మళ్ళీ అడుగు పెట్టలేదు మీరు, ఎందుచేత? అందరికీ నమస్కారం అండి. అంటే చాలా రైట్ క్వశ్చన్ అడిగారు. నిజంగా నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఉండాలని కోరుకునేవాడిని. ఎప్పుడు నటన వైపు నాకు ఎప్పుడు ఆసక్తి లేదు. కానీ ఒకరోజు అనుకోని పరిస్థితుల్లో నేను కోడి రామకృష్ణ గారు నా సినిమాలో యాక్ట్ చేయమని అడిగినప్పుడు ఆయన, నువ్వు నా సినిమాలో యాక్ట్ చేస్తేనే నీతో యాక్ట్ చేస్తానని అడిగారు. అంటే నా పని గడిపించుకునే దానికోసం సరే సరే నేను చేస్తానని చెప్పి ఆ పని ఫినిష్ చేశాను చెవులో పూ టైంలో. తర్వాత నేను అనుకోకుండా ఆర్టిస్ట్గా ఆయన ఇంట్రడ్యూస్ చేయటం, పాపులారిటీ రావటం, కొంతకాలానికి అది నాకు బ్రెడ్ అండ్ బటర్గా అయింది. ఫస్ట్లో లేదు, నేను దెబ్బతిన్న తర్వాత సినిమాల్లోకి రావటం వల్ల ఇది కూడా అంటే అంత టైట్ పొజిషన్లో కూడా ఆ సినిమాలోదే నా జీవనాధారం కూడా అయిన రోజులు ఉంటాయి. అవి నేను ఇవాళ నాకు అవి ఏం లేవు అని చెప్తే నా అంత పిచ్చాడు ఎవడు ఉండడు. ఎందుకంటే నేను ఎప్పుడు నా అంతరాత్మకి ఆన్సరబుల్. ఏదో మీరు అడిగారు, మైక్ ఉంది, జనం చూస్తారు అనే ఉద్దేశంతో నేను ఏదో చెప్దామంటే అది మనస్సాక్షిని చంపుకుని మాట్లాడలేదు. నేను పడ్డ కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే అది ధైర్యంగా చెప్పుకోగలను. ఇవాళ ఏదో నేను చాలా సుఖంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నానంటే అలా కాదు. నేను పడ్డ కష్టం నాకు గుర్తుంటేనే నేను ఇవాళ ఇలా ఉన్నానంటే కారణం అది. అటు చూశాను, ఇటు మనుషుల్ని కూడా నేను ఏ రోజు కూడా మనిషిని మనిషిగా చూశాను తప్పితే అవతల వాళ్ళకి ఉందా లేదా అనేది కాదు. నా దృష్టిలో అతను మనతో పాటు ఈక్వల్, అంతే. అతను వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటారు, నేను నా ప్రొఫెషన్లో ఉంటాను తప్పితే ఏమీ కాదు. ఆయన సక్సెస్ ఉందో, ఆయన దగ్గర డబ్బు ఉందో లేదో అనేది నాకు ఇమ్మెటీరియల్, సంబంధం లేదు, నాకు తెలుసండి. నేను అందుకని అందరితో అందే ప్రేమగా ఉంటా. నాతో చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అంటే ఫస్ట్ టు 5th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ దాకా చీరాల స్కూల్లో చదివిన రోజున స్నేహితులు ఇవాళకి కూడా నాకున్నారు. చీరాల్లో ఒక అతను ఉంటాడు, ముస్లిం కుర్రాడు, షోడా బడ్డి, నాతో చదువుకున్న కుర్రాడు. ఎప్పుడైనా కనపడితే నేను అటు వెళ్తే మాట్లాడతాడు. అంటే ఆ రోజు స్నేహంలో అవి చూడలేదు కదా మన స్నేహం. ఇవాళ నువ్వు ఏ పొజిషన్కి వెళ్తే ఇది మన శాశ్వతమా? మనం రావటమే ఇది ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో వెళ్తాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమీ లేవు. ఈ బాదరి బందీలు మనం పుట్టిన ప్లేస్ని బట్టి వస్తాయి తప్పితే అవి మళ్ళీ పిడకలతో వెళ్ళిపోతాయి. కాబట్టి అది మనకి ఏది అడ్డుకోవాలి కాదు. మన స్నేహం కలిసామంటే గత జన్మలో ఉన్న ఏదో ఒక బాండ్ వల్ల కలిసాం. ఎగ్జాక్ట్లీ. సో అందువలన ఇది అయింది. నటుడు అనే ఒక టైంలో నాకు నటన అన్నదే నాకు ఒక బ్రెడ్ అండ్ బటర్ అన్న మాట అన్నారు. అవును, 100%. ఏది అప్పుడు నేను ఎంతో బ్యాడ్ పొజిషన్ లో ఉన్నప్పుడు, అంటే సినిమా చెవులోపు ఫెయిల్ అయింది, తర్వాత ఇండస్ట్రీలో లాస్ పడ్డప్పుడు కూడా, తర్వాత చెవులోపు ముందు సక్సెస్ఫుల్ సినిమాలు తీసినా కూడా నాకు మనీ అనేది నిలబడలా. ఈ సినిమా తర్వాత చాలా బ్యాడ్ అయింది. ఉన్న కార్లన్నీ అమ్మేశాను, ఏమీ లేదు. ఆ టఫ్ టైంలో ఇది నాకున్న మొహాటం ఎక్కువ, అభిమానం ఎక్కువ. అప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చింది. అది నాకు కొంతకాలం బ్రెడ్ అండ్ బటర్గా ఉపయోగపడ్డా కూడా నేను అనుకునేవాడిని, అడిగేదానికి మొహాట పడేవాడిని. మీరు ప్రొడ్యూసర్ కదా కాబట్టి ఏమి ఇస్తారు అని కూడా అడిగాను. వాళ్ళే ఇస్తారని, కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు. ఇవ్వపోయినా నేను ఏం మొహాట పడిపోయేవాడిని. అంటే వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయో వాళ్ళ పాయింట్లో ఆలోచించేవాళ్ళం. అలా వాళ్ళు ఏమి ఇస్తే అది నాకు ఇది లేదు, డిమాండ్ అనేది లేదు. వాళ్ళు రమ్మంటే చేయమంటే చేసే వాళ్ళు ఎంత వేసారంటే సరే అనేవాడిని. అది కొంతకాలం గడిచింది. కానీ నాకు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ కన్నా కూడా ప్రొడ్యూసర్గానే ఉండాలనేదే కోరిక ఎక్కువ ఉండేది నాకు. అందువల్ల నాకు వచ్చిన మంచి పీక్ సక్సెస్లో ప్రతి ఒక్కరు పిఆర్ఓని పెట్టుకునేవాళ్ళు, లేదా ఒక మేనేజర్ని పెట్టుకునేవాళ్ళు. నేను మేనేజర్ని పెట్టుకోవాలా, పిఆర్ఓని పెట్టుకోవాలా. నాకు ఈవెన్ మేకప్ మెన్ లేడు, ఎవరు లేరు. నేను మామూలుగా వెళ్తాను, ఇవన్నీ అనవసరమైన బర్డెన్ టు ద ప్రొడ్యూసర్ అని వెళ్ళి వచ్చేవాడిని. అదే నాకు ఒక మేనేజరో ఎవరో ఒకరు ఉంటే, వాళ్ళు 4-5 ఆర్టిస్టులు ఉన్న వాళ్ళు చాలా మంది అడిగారు నన్ను. వాళ్ళు ఏంటి ఇది అడిగినప్పుడు అతన్ని సార్ని పెట్టుకోండి, ఇలా వాళ్ళు చేస్తారు వాళ్ళకి వచ్చే దీనికని. బట్ నేను అది కూడా యూటిలైజ్ చేయాల. అందువల్ల నాకు దానికన్నా కూడా ప్రొడ్యూసర్ గానే ఇంట్రెస్ట్ ఎక్కువ, నేను వచ్చిన దానికోసం. సో ప్రొడ్యూసర్ గా అనేది చేసాం. సక్సెస్ ఫెయిల్యూర్ అని వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లాగా ఇప్పుడు లేవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.